మీరు ఎన్ని ఐపీఓస్ అప్లై చేసినా కానీ మీకు అలాట్మెంట్ రావట్లేదా? ఇది లక్ మ్యాటర్ కాదు, స్ట్రాటజీ మ్యాటర్. చాలా మంది అనుకుంటారు ఐపీఓ అలాట్మెంట్ అంటే లక్ అని, కానీ ఇది 100% నిజం కాదు. నేను ఈ వీడియోలో ఒక టాప్ 3 ట్రిక్స్ చెప్తాను మీ ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ పెరగడానికి. ముందుగా మన పేజ్ని ఫాలో అయ్యి వీడియోని సేవ్ చేసుకోండి. ఫస్ట్, మీరు ఎప్పుడైనా ఐపీఓ అప్లై చేసేటప్పుడు డిఫరెంట్ పాన్ కార్డ్స్తో అప్లై చేయండి. లైక్ మీది కానీ, మీ మదర్ది కానీ, మీ ఫాదర్ది కానీ డిఫరెంట్ పాన్ కార్డ్తో అప్లై చేసినప్పుడు మీకు ఐపీఓ అలాట్మెంట్ అనేది ఛాన్సెస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అవి 3 డిఫరెంట్ అప్లికేషన్ కింద కన్సిడర్ అవుతాయి అన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, మీరు ఐపీఓ అప్లై చేసేటప్పుడు కట్ ఆఫ్ ప్రైస్ అని ఉంటుంది, ఓకేనా? ఆ కట్ ఆఫ్ ప్రైస్ మీద చెక్ బాక్స్ టిక్ మార్క్ అనేది కంపల్సరీగా మీరు పెట్టుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం ప్రైస్ అంటే యూఆర్ బిడ్డింగ్ ఎట్ మ్యాక్సిమం ప్రైస్ అని చెప్పేసి చెక్ బాక్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి షేర్ హోల్డర్ కోటా. అండ్ ఈ షేర్ హోల్డర్ కోటా అన్ని ఐపీఎస్కు ఉండదు, చాలా కొన్ని ఐపీఎస్ మాత్రమే ఉంటుంది. సో ఈ షేర్ హోల్డర్ కోటాలో పార్టిసిపేట్ చేయాలంటే మీకు వాటి యొక్క పేరెంట్ కంపెనీ ఒక షేర్ కనుక మీరు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ షేర్ హోల్డర్ కేటగిరీలో మీరు అప్లికేబుల్ అవుతారు, ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలామంది క్రౌడ్ అనేది సపరేట్ అయిపోతారు. లైక్ రిటైల్ కానీ, హెచ్ఎన్ఐస్ కానీ వీళ్ళందరూ సపరేట్ అయిపోతారు అనమాట. ఓకే, ఇక్కడ మీకు షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసినట్లయితే ఇక్కడ మీకు ఐపీఓ అలాట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఐపీఓ అప్లై చేసేటప్పుడు ఈ 3 టిక్స్ ఫాలో అయ్యి చూడండి, మీకు ఖచ్చితంగా ఐపీఓ అలాట్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఫాలో కొట్టండి. అండ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.